ఎక్కడ పోయింది ఇది? ఎక్కడ పడిపోయిందబ్బా? వీళ్ళుగానే ఉంటది. లేదు లేదు. బ్రేక్ ఎక్కడ ఉందో తెలుసు కదా. పిచ్చి బాగుడు వాకుండా కూర్చో, లేకపోతే కింద పడి స్కూటర్ ఎక్కిస్తాను. సార్ ఏంట్రా చూడండి, అడుగు పిచ్చోడు. ఏంటిది ఎంత వెతుకున్నా దొరక. అమ్మో, సమయానికి దేవుళ్ళ కనిపించారు సార్. నీ పిల్లలు దొరికారా బాబు? దొరికారు సార్. మా అమ్మ, భార్య, పిల్లలు అందరు దొరికారు సార్. ఏంటి మీ అమ్మ జయలలిత, భార్య రంభ, పిల్లలు చిరంజీవి, టెండూల్కర్ అందరు దొరికారా? అందరు దొరికారండి. ఈ ఇంట్లోనే ఉన్నారు. ఆ పద చూద్దాం. సార్ చిన్న ప్రాబ్లం సార్. ఏమ్మా? మా వాళ్ళు పదే తప్పిపోతున్నారని వాళ్ళందరూ ఇంట్లో పెట్టి తాళం వేసాను. మా అబ్బాయి లేరండి, సచిన్ టెండూల్కర్, చిరంజీవి. వాడితే లాలీపాప్ కావాలంటే బయటికి వెళ్ళా, తాళం ఎక్కడ పడిపోయింది. ఏంట్రా చిరంజీవికి టెండూల్కర్ కి లాలీపాప కొందామని వెళ్ళావా? అయినా పర్వాలేదు పదరా. సార్ తాళం పడిపోయింది చెప్పాను కదండి. తాళం కావాలి కదా? తాళం. ఒరే పండు బాస్, చిన్న రాయి తీసుకురారా, చిన్నది. దా. అవును, మీ ఇల్లు తాజ్మహల్ అని చెప్పావు కదరా? అది రామాయణ అడిగితే ఇచ్చేసానండి. రామానాయుడికి ఇచ్చావా? రైటీరా. సినిమా ఎలా ఉందండి? ఏం సినిమాకి తీసుకెళ్ళావు నువ్వు? తలకాయ బద్దలైపోతుంది. తలబద్దలటం తర్వాత సంగతి, తలుపులు ఎవరు బద్దలు కొట్టున్నారు చూడండి. అంత శ్రమెందుకు తాళం చెవి? థ్యాంక్ యూ సార్. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ఇంట్లోనే దొంగతనం చేస్తావురా నువ్వు? పూజ, అమ్మా పూజ, ఎక్కడే ఇది? అదేరా మేము చూస్తున్నాం. రైలేమో 1 గంటకే వచ్చిందట. పక్కింటి సుబ్బారావు అదే రైలుకి 1 గంటకే వచ్చేసాడు. కానీ ఇది మాత్రం ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? నువ్వా? నేనే. అవును, ఏంటి డ్రెస్, ప్యాంటు, బనీను మగాళ్ళగా? ఇది లేటెస్ట్ ఫ్యాషన్, వేసుకుంటే చాలా బాగుంటుంది. రాజలక్ష్మి. రాజలక్ష్మియా? కొట్టండి. అవును, ఆయన ఎక్కడ? విజయ? నో, మా మామగారు. ఏయ్, స్నానం చేస్తున్నారు. ఆయన ఇక్కడ స్నానం చేస్తుంటే నువ్వు సోపు రుద్దకుండా ఇక్కడ చేస్తున్నావు? పట్టుకో. ఏయ్, ఎక్కడికే? సోపు రుద్దడానికి. ఏ పూజ, ఏ బొండం, ఏం చేస్తున్నారా? బోండం రా. ఇల్లు మొగ్గేసి కూర్చున్నావు, బాగుంది. ఇప్పుడేం చేస్తావు? నిన్ను నన్ను కొట్టావులే. అవును, స్టేషన్ కొంచెం రిసీవ్ చేసుకోకుండా ఇక్కడ కూర్చొని సైకిల్ తొక్కుతున్నావేంటి? పొద్దున్న సైకిల్ దొక్కుతున్నాను, అయినా ఇంకా స్టేషన్ రాలేదు. ఈ సైకిల్ దొక్కితే స్టేషన్ రాదు, ఆ రైలే ఇక్కడికి వస్తుంది. ఆహా, అయినా నేను రిసీవ్ చేసుకోవడానికి నువ్వేమన్నా పెద్ద మహారాణివా? అవును, మహారాణినే. నువ్వు స్టేషన్ కి వస్తే నీకిద్దామని ప్రెజెంటేషన్ తెచ్చాను, అనవసరంగా మిస్ అయిపోయావు. బ్యాడ్ లక్. ఏంటిది? ఇటువు. ముందు ఇక్కడ బుద్ధివు, తర్వాత ఇస్తా. ముద్దా? నీకా? పోవే కోతి మొహమా. నాది కోతి మొహమా? ఒకసారి చూసి చెప్పు. కోతి మొహం. ఇస్తావా? ఇవ్వా? ఇవ్వను. నువ్వే ఇచ్చేలా చేస్తాను, చూడరా. ఏం లక్ష్మి, ఊరుకో. లక్ష్మి కాదు, నేను. అక్కడ అత్తేమో మీరంటుంది, మీరేమో లక్ష్మి అంటున్నారు. అసలు ఏంటిదంతా? ఏమైంది మీకు? సరేమా, నువ్వెప్పుడొచ్చావు? బాగున్నావా? బాగోలేను. ఏమ్మా, ఏమైంది? నేను చాలా కోపంగా ఉన్నాను. ఎందుకమ్మా కోపం? మీ కొడుకు నేను ఒకటి అడిగితే ఇవ్వట్లేదు తెలుసా? నువ్వు అడిగి వాడు ఇవ్వలేదా? అవును. విజయ్, ఏం చేస్తున్నావు అక్కడ? సైకిల్ తొక్కుతున్నాడు. తొక్కుతున్న సైకిల్ దగ్గరికి రారా, వాడు వచ్చిన అడిగి నీకు ఇప్పిస్తానమ్మా. ఏంటండి నువ్వా? వాడు చూడు, నా కోళ్ళు ఏదో అడిగిందంట, వాడు ఇవ్వను అంటున్నాడట. అసలు మీ కోడలు ఏమడిగిందో? ఏది అడిగితే ఏంటి లక్ష్మి, ముందు ఇవ్వాలా వద్దా? ఒరే విజయ్, మమ్మీ. ఏంటడి, ఎక్కడ సైకిల్? సైకిలా? సైకిల్ కాదు మావయ్య. సైకిల్ కాదంట, మరి అదేంటో ఇవ్వు. లేదు డాడీ, నేనెవను. ఇవ్వరా. మీకు తెలియదు డాడీ, మీరు ఊరుకోండి. ఎందుకురా ఇవ్వు? దీన్ని కోతి మొహం డాడీ. మావయ్య చూడండి మావయ్య. మీ అమ్మదే మొహరా? నువ్వు ఊరుకో. మీ అమ్మడితే ఇవ్వట్లా? డాడీ, దాని మొహంతో మా అమ్మోహన్ కంపేర్ చేయొద్దు.
మా అమ్మ మహాలక్ష్మి. అందుకే కదరా నేను ఉంచుకున్నాను. ఉంచుకున్నారా? అన్ని ఒకటే లక్ష్మి. అలా అయితే నా కూతురు మావయ్య, నా సంగతి మీకు తెలుసు కదా. నువ్వు ఊరుకోమా. నువ్వు మహామహాలక్ష్మివి. ఎవరా? నేనేమని డాడీ? చూడు లక్ష్మి. అబ్బా ఉండండి. పూజ, అసలు నువ్వేమడిగావమ్మా? చాలా సింపుల్. సింపుల్ అంటే లక్ష్మి ఏమిటో సింపుల్? ఒక చిన్న ముద్దు అంతే కదా. ముద్దా? అసలు నీకు సిగ్గు లేకపోతే సరే. విజయ్ వెళ్ళరా. కిందకెళ్ళేవో. విజయ్ అటు వెళ్ళరా. అటు వెళ్ళేవో. రైట్ ఇవ్వగా. అదేదో సిగ్గు లేకుండా దానికి మీరు సపోర్టా? అదే కదా, ఇంకా పెళ్లి కూడా కాలేదు, అంతలోనే ముద్దులు అంట. ఏంటి లక్ష్మి? చాలు చాలండి. వాళ్ళకైతే ఇంకా పెళ్లి కాలేదు, మరిద్దరికి పెళ్ళైంది కదా. ఏమైంది మీకు? ఏం లేదు, నా పాటికి నేను ఇలా తలదూకుంటానా, అమ్మాయి వచ్చి ఇలా అంది. కూడానా? నేను వంట చేస్తుంటే నాకు అలాగే చేసింది. నేను కూడా మీరే అనుకున్నాను. అవునా? అయ్యో, ఇంత మంచి ఛాన్స్ ఇంకెప్పుడు దొరుకుతుంది? ఏం చేస్తున్నారు? నేనేం చేయలేదు, మీ అత్తయ్యే. నేను వెళ్ళరానా? వెళ్ళరా. వెళ్ళిపోయింది. ఆ పనికి మాలినోడి గాలి కూడా నా కూతురు మీద పడకూడదనే కదా దాన్ని పట్టణంలో చదివిస్తున్నది. ఇంకొకసారి నా కూతురు ఆ ఇంటి సైడ్ వెళ్ళిందో, దామ తల్లి దాదా దాదా కూర్చో కూర్చో. ఏయ్ పోయిన మేడు. ఏంటి డాడీ అమ్మ ఏడుస్తుంది? అమ్మ ఏడుస్తుందా? అది నిన్ను నన్ను ఏడిపిస్తుంది గాని అది ఎందుకు ఏడుస్తుందమ్మా? కంట్లో ఏదో నలకబడినట్టుంది. కళ్ళు తుడుచుకోవచ్చుగా. నేను కొట్టాను అనుకుంటుంది నా చిట్టు తల్లి. సర్లేగానమ్మా, నేను విషయం అడుగుతాను, నువ్వు చెప్పాలి తల్లి. ఏంటి డాడీ? నువ్వు ఇంకా పై చదువులు చదువుకుంటావా, పెళ్లి చేసుకుంటావా? ఈ రెండేళ్ళలో ఒకటి పట్టుకోండి డాడీ. ఇది పెళ్లి డాడీ. ఇది పట్టుకుందామని ఇది పట్టుకున్నా. ఇది పెళ్లి డాడీ. నువ్వేవేలు పట్టుకున్నా నేను పెళ్లి చేసుకుంటాను. నాకంటే తెలివైంది నా చిట్టు తల్లి. నా కూతురికి గొప్ప సంబంధం తెస్తానే. నమస్కారం బాబు గారు, నన్ను రమ్మని చెప్పారంట. ఏం లేదయ్యా, నువ్వు నేను బంధువులం. కనపడ్డప్పుడల్లా బావా బావా అని పిలుస్తుంటావు కదా, ఆ సెంటిమెంట్ నాకు గుర్తొచ్చింది. మా ఓడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం నేను అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఏంటి మాట్లాడుతుంటే మొహం తిప్పుకుంటావు? నేనే మీ ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడదాం అనుకున్నాను. అప్పుడు మొహంలా తిప్పుకున్నావు అనుకో, చూడడానికి బాగుంటది కదా, అందుకే నేను ఇక్కడ పిలిపించాను. ఇప్పుడేమంటావు? అది ఒక మాట ఇంట్లో కూడా చెప్పి. ఏంటయ్యా ఇంట్లో ఇంట్లో అంటున్నా? ఇలా చూడు బావా, ఈ ఏరియాలో నా కొడుకొక్కడే ఇంజనీరింగ్ చదివాడు. వాడికి పిల్లనిద్దామని ఈ జిల్లా మొత్తం వెంటబడుతున్నారు. ఎరా, పోయిన వారమే నేను జుత్తు కత్తిరించుకోమని చెప్పానుగా, ఎందుకు ఇలా పెంచుతున్నావు? డబ్బులు కావాలా? తీసుకోరా. ఇలా చూడు బావా, నాకు డబ్బులు ప్రధానం కాదు, బంధుత్వమే ప్రధానం. ముఖ్యంగా మంచి కుటుంబం అయి ఉండాలి. ఎందుకంటే బావా, నా కొడుకుని నేను నాలా పెంచలేదు, నీలా బుద్ధిమంతుడిలా పెంచాను. ఏంటి ఆలోచించకుండా సరే అను? బావా, 2 రోజుల్లో తిరునాళ్ళు ఉంది. ఆ అడవిడి అయిపోగానే నేనే మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. అలా అయితే తిరునాళ్ళు అయ్యాక ఇంటికి వస్తానంట. ఏమైనా మెట్లకండి మన షాప్ రాకుండా చేయాలరా? అదే సార్, మన షాప్ కి కొంతమంది ఉన్నారు. ఏవో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి, మీరు ఎక్కడ ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. డాడీ డాడీ డాడీ, నాతో చెప్పకుండా వెళ్తావా డాడీ? హార్ట్ అటాక్ వచ్చి పోయావా డాడీ? బాస్ అయిపోయింది బాస్, కొంప మునిగిపోయింది. ఏమైందిరా? ఆ మెంటల్ గాడు వాళ్ళ బాబు చచ్చిపోయాడని ఫోటో పెట్టుకుని ఏడుస్తున్నాడు. దరిద్రం వదిలిందిరా. ఇన్నాళ్ళు వాడు కనపడలేదు వీడు కనపడలేదు నానా చెప్పలు పెట్టాడు. సేనే వదిలింది. మీరే వచ్చి చూడండి సార్. నేను రాలేను, వెళ్ళరా. మీరే చూడాలి సార్. నేను రాను, వెళ్ళరా. మీరేనండి చెప్తుంటే సరే. డాడీ డాడీ ఏడీడు? మా డాడీ ఏడ్రా? సార్ ఇదిగో.
అయ్యో ఏంటి బాస్? వద్దు బాస్. ఏమైంది బాస్? అయ్యో బాస్ బాస్ నా మాట బాస్. ఎందుకు రా నవ్వుతున్నావు? నీ వల్ల మా బాస్కి పిచ్చెక్కింది. వాడికి పిచ్చెక్కడం కోసమే ఇన్నాళ్ళు వాడిని పట్టుకుని పీడించింది. ఏంట్రా నువ్వు చెప్పేది? చెప్తాను. 15 సంవత్సరాల క్రితం ఈ నరసింహగాడు మా అక్కని ప్రేమించి ఇంకో దాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. మా అక్క ఎవరో తెలుసా? తెలీదు. నీలాంబరి. నీలాంబరి ఎవరో తెలుసా? ఆహా. మా అక్క. అప్పటి నుంచి ఒక్కతే చీకటి గదిలో కూర్చొని వీడి పెళ్లి క్యాసెట్ వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి క్యాసెట్ అరిగిపోయేలా చూస్తూనే ఉంది. పాపం పిచ్చి పిల్ల. పూజ ఆగు. పూజ పూజ నా మాట వినవే. పూజ ప్లీజ్. పూజ ఎక్కడికి రా ఓ పరిగెడుతున్నావు? అదే మావయ్య పూజతోటి. పూజ ఏమన్నా చిన్నపిల్ల అనుకున్నావు దాని వెనకాల పరిగెత్తడానికి? మీ ఇంటికెళ్ళు. వెళ్తాను మావయ్య. పూజతో ఒక మాట చెప్పి. ఏయ్ వెళ్ళరా. పా వెళ్తున్నాగా నెడతావేంటి? ఏంట్రా పెద్ద చిన్న లేకుండా తిక్క తిక్క సమాధానాలు? మర్యాద లేదు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. ఏంటి ఏంట్రా విజయ్, మావయ్యను కూడా చూడకుండా మంచి మర్యాద లేకుండా? పెద్ద మావయ్య ఏం జరిగిందో ముందే అడుగు. నువ్వు కూడా ఏంట్రా చిన్నపిల్లడితో? నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళవే. అది కాదురా. నువ్వు పూజను తీసుకొని లోపలికి వెళ్ళు. చూస్తూ నిలబడ్డావే. పూజను తీసుకొని లోపలికి వెళ్ళు. నీకే చెప్పేది. ఏంట్రా గొడవ పడుతున్నారు? చూడు బావా చిన్న పెద్ద లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు. నాన్న ముందు ఆయన ఏమన్నాడు అడగండి. అదిగో చూడు నీ ముందే తిరగబడుతున్నాడు. సరే నేను అనుకుంటాను నువ్వు ఇంటికి ముందు ఆయన ఏమన్నాడు అడగండి నాన్న. చాలా గొప్ప మర్యాద నేర్పావు బావా. మర్యాద అంటే మాకు తెలుసు. నేను అనుకుంటానుగా నువ్వు ఇంటికి వెళ్ళు. అది కాదు నాన్న నేను చెప్పేది వినిపించుకోరేంటి? నేను మాట్లాడతాను అంటున్నాను నువ్వు ఇంటికి వెళ్ళు. అసలు నేను చెప్పేది వినిపించుకో నాన్న. సీతాలు ఎక్కడా? ఒరే ఆగు. పొద్దుననగా వెళ్ళి ఇప్పుడు వస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావురా? అమ్మా నేను చాలా కోపంగా ఉన్నాను. అనవసరమైన ప్రశ్నలు వేసి నన్ను విసిగించొద్దు. ఏమైందిరా నీకు? ఏమైందా? 10 మంది ముందు నా చెంప పగలగొట్టాడు నాన్న. కొట్టారా? అబ్బా ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఎప్పటికైనా చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషమా? నీకు చెప్పాను చూడు నాకు బుద్ధి లేదు. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి రా? డాబా మీదకి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావురా? పైనుంచి దూకడానికి. నాకు నువ్వు వద్దు, నీ తిండి వద్దు. నువ్వు నీ మొగుడు హాయిగా మెక్కండి. అసలు వీడికి ఎవరు తిండి పెడతానన్నారు? ఏంటమ్మా అబ్బాయి గారు పైనుంచి దూకేస్తానంటున్నారు? వాడేమి దూకడు. నిన్ను నన్ను కలిపి పైనుంచి తోసేస్తాడు. ఇదిగో ఈ బట్టలు తీసుకెళ్ళి లక్ష్మి. లక్ష్మి విజయ్ వచ్చాడా? ఏంటండి వాడిని కొట్టారట? నిజమేనా? నాకు వచ్చిన కోపానికి మీ అన్నని పట్టుకుని 4 పీకులు పీకుండేవాడి. ఆయన కొడితే బాగుండదు కదా అని మన వాడిని దెబ్బేశాను. అసలు వీడేం చేశాడో మా అన్నయ్య ఎందుకు తిట్టాడో? వాడు 1,00,000 తప్పులు చేయనిగాక అసలు మీ అన్నయ్య ఏం చేయాలి? స్ట్రైట్ గా వచ్చి నీకో నాకో చెప్పాలి. అది వదిలేసి ఇంటికి కాబోయే అల్లుడని కూడా చూడకుండా 4 ముందు పట్టుకుని తిడతాడా? అసలు నాకు తెలియక అడుగుతున్నాను. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తెలివి తక్కువ దద్దమలేనా? ఏంటి? నువ్వు కాదులే, నువ్వు నా పెళ్ళానివి. మిగతా అసలు అబ్బాయి కనపడటం లేదు. రే విజయ్ డాబా మించి దూకుతానని వెళ్ళాడు. ఏంటి డాబా మించి దూకుతానని వెళ్ళాడా? వాడు డాబా మించి దూకుతానంటే నువ్వు. రే విజయ్, రే విజయ్ బాబు ఏంటి ఇక్కడ కూర్చున్నావు? పడిపోతావరా? నువ్వు ఇక్కడ రావద్దు. వచ్చావంటే దూకేస్తాను. సరే నేను ఎక్కడ ఉంటాను కానీ నాన్న వచ్చానా? నేను రాను. మావయ్య ముందు నన్ను ఎందుకు కొట్టావు? తెలియక కొట్టాను రా. మావయ్య మంచివాడ్రా. నీతో పాటు నేను కూడా కలిసి అతను తిట్టాను అనుకో అతని మనసు బాధపడుతుందిరా. అది పద్ధతి కూడా కాదురా. దానా నాకు ఎందుకంటే భోంచేద్దా? పడిపోతావరా? పడితే పడతాను. నీకేంటంట? వెళ్ళు బాగా మెక్కు. లక్ష్మి ఆ కోడి కూర అంతా నాకే వడ్డించు. నేనే వచ్చితే. నేను ఇక్కడే ఉన్నాను. ఓహో మీ అన్నయ్య గురించి చాలా గొప్పగా మాట్లాడని మురిసిపోయి ఉంటావే. సరే సరే రా వచ్చే కోడి కూర వడ్డించు. వాడు పస్తుంటాడు. ఒరే యాక్టింగ్ చేసింది చాలరా. మీ నాన్నగారు అన్నంత పని చేసేస్తారు. తరువాత నీకేం మిగలదు. అమ్మా నాన్నగారికి అన్నం పెట్టద్దు. ఆకలేస్తారా లేకపోతే పోరా. అమ్మా నువ్వు వెళ్ళిపోతున్నావా? అమ్మో కళ్ళు తిరుగుతున్నాయండి. వస్తున్నాడా? లక్ష్మి మనకు పెళ్ళైన కొత్తలో ఓ రోజు నువ్వు కోడి పులుసు పెట్టావే. అబ్బాబ్బాబ్బా ఏమి రుచి ఏమి రుచి. ఆ తర్వాత మళ్ళీ ఇవాళే అంత బ్రహ్మాండంగా పెట్టావు. అది నేను పో. ఆ రోజు కోడి ముడుసు కొరకపోయి నా వేలు కొరికారు గుర్తుందా? చిలిపి నువ్వు ఇంకా మర్చిపోలేదా? మెల్లిగా రావండి.
తిన్నారా? థ్యాంక్స్ అండి, బాగా థ్యాంక్స్ అండి. అమ్మా నువ్వు కూడా తిన్నావా? మా ఆయన తిన్నారు, నేను కూడా తినేశాను. నువ్వెందుకు తినవు? విజయ్, ఈ ఇంట్లో నువ్వు ఒక అనాథ వెదవరా. అదే నీకు పెళ్ళ ఉండుంటే నిన్ను పస్తు పెట్టి తను తినేదా? అంతా నీ కర్మరా కర్మ. ఏదో బతుకని ఏదో బతుకు. చిచి, అసలు ఎవరైనా ఉంచారా? ఏం మిగల్చలేదు, మొత్తం ఊడ్చేశారు. ఏముంది ఇక్కడ? ఏమీ లేదు. నా కర్మ. కొడుకు పెట్టకుండా తినేసావు. నువ్వు అసలు కన్నతలివేనా? ఏమండి, రండి భోంచేద్దాం. నాన్నగారు ఇంకా భోంచేలేదమ్మా? ఏ రోజైనా నువ్వు తినకుండా నాన్నగారు ఎప్పుడురా భోంచేశారు? ఓ ముద్ద తినండి నాన్న. నువ్వు తిన్నానా? నువ్వు తినమ్మా. అమ్మకో ముద్ద నాన్నకో ముద్ద పెట్టాడే, దూరంగా ఉన్న ఈ కన్న తల్లికి కూడా ఓ ముద్ద పెడితే సంతోషిస్తుందిగా. బాబు, ఎవరండి? మోహన్ ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పని మీద పట్నం వెళ్ళారండి. ఓహో, అవును, నీలాంబర్ ఎక్కడ ఈ మధ్యన కనిపించట్లేదు? మీకు ఈ విషయం తెలీదా? 15 సంవత్సరాల నుండి ఆ చీకటి గదిలోనే ఉంటుంది. ఒరే విజయ్, ఎక్కడ బయలుదేరా? ఆ తడితలతో అలాగే తిరిగితే జలుబు చేస్తుంది. ఉండు. అత్తయ్య, రావేరా. నువ్వా? నువ్వెందుకు వచ్చావు? ముందు బయటికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలట? నువ్వు వెళ్తావా? నేను నిలబడతావా? నేను వెళ్ళు, నువ్వే వెళ్ళు. నిన్ను ఏంట్రా? చూడండి అత్తయ్య, అతను తప్పు చేసి నన్ను అంటాడేంటి? ఏదో మావయ్య చేతిలో దెబ్బలు తిన్నాడు, బాధపడతాడు అని సముదాయిద్దామని వస్తే ఓ పెద్ద గింజుకుంటాడేంటి? అదే కదా. నువ్వు ఉండమ్మా. మా అమ్మ నాన్న రావడం లేట్ అయితే పైనుంచి దూకుండేవాడిని. ఇదంతా నీ వల్లగా. ఆ మొహం చూస్తే దూకే మొహంలాగా ఉంది. విజయ్ ఉండు. నువ్వు కోపంతో మండిపడుతుంటావని తెలిసే నిన్ను ఐస్ చేయడానికి ఏదో తీసుకొచ్చింది. ఏంటమ్మా అది? డ్రెస్ అత్తయ్య. డ్రెస్సా? నాకు డ్రెస్ తేవడానికి నువ్వెవరువే? నీకెడతా చెప్పారా? ఏంటమ్మా, ఏంటి గొడవ? చూడండి మావయ్య, నీ కొడుకు ఎప్పుడు నా మీద కసు బుసు అంటుంటాడు. ఎరా, నీకు సరదాగా మాట్లాడడం రాదా? ఎప్పుడు కసుపుస్ అంటావా? డాడీ మీకేం తెలియదు డాడీ. ఓహో, నీకంతా తెలుసా? ఏంటమ్మా, ఏంటి ప్యాకెట్? కొత్త డ్రెస్ మావయ్య. ఎవరికి? వీడికా? ఈ మొహానికి కొత్త డ్రెస్ ఒకటి. ఈ డ్రెస్ వేసుకోవాలంటే మీలా హ్యాండ్సమ్ గా ఉండాలి మావయ్య. ఆ మొహం చూడు, కొండముచ్చు మొహం. డాడీ, మీ కాళ్ళు ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలిపోతాయని చెప్పండి. ఏ, అది నువ్వు చెప్పలేవా? మావయ్య, నేను నీ పార్టీ అమ్మా. చూడమ్మా. నువ్వు నా పార్టీ, ఓ, నన్ను జీన్స్. కూర్చో. జీన్స్ మీకే మావయ్య. ఎవరెవరో జీన్స్ వేసుకుంటున్నారు, మీరు వేసుకుంటే సూపర్గా ఉంటుంది మావయ్య. నేను వెయ్యని జీన్సా అమ్మా? నేను వేయడం ఏమిటి? మీ అత్తయ్య వెయ్యని జీన్సా? అయ్యో, జీన్స్ వేసుకుందా? ఎప్పుడు? చెప్పండి మావయ్య, మావయ్య ప్లీజ్ మావయ్య చెప్పండి చెప్పండి. ఏంటండి మీ మరిను? నేను చెప్తానమ్మా. ఆ రోజు మా పెళ్లి రోజు అయ్యో, మంచమంతా పూలతో అలంకరించుంది. నా చేతిలో సెంటు బాటిల్. ఆ సెంటు బాటిల్ ఎక్కడే? చెప్పండి మీరు. అయ్యో, అత్తయ్య. పోవే నువ్వు. నే చెప్తానమ్మా. ఆ సెంటు బాటిల్ తీసుకుని కస్సు బుస్సు అని కొట్టుకున్నాను. అప్పుడు మీ అత్తయ్య వచ్చింది చూడు. ఏయ్! ఏంటండి మీరు మరీను? నేను నా పెళ్ళాన్ని కౌగలించుకుంటాను. పట్టపగలా? ఏ పట్టపగలు నువ్వు నా పెళ్ళాన్ని కావా? మీరు బయటికి వెళ్ళండి, నేను డ్రెస్ నేను మార్చుకుంటాను. అందుకోసం వచ్చాను. ఈ రోజు నేనే నీకు డ్రెస్ వేస్తాను. అయ్యో, నాకు చీర ఎలా కట్టుకోవాలో తెలుసు, మీరు వెళ్ళండి. ఆ పెద్ద ఈవిడ, నేను 5 నిమిషాలు లేట్ గా వచ్చాను. లేదంటే నేనే నీకు స్నానం కూడా చేయించుంటేవాడిని. అవును, నేను చిన్న పాపని, మీరు స్నానం చేయిస్తారు. పెద్ద పాప. చెవినుండా సోపుని చూడు. అయ్యో, ఏయ్ లక్ష్మి, లక్ష్మి ఉండు 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 ఉండు. ఇలా చూడు, నీకోసం ఏం తెచ్చానో చెప్పు. ఇది కంచిపట్టు చీర కాదు. ధర్మవరం కాదు. మరి రఫ్ అండ్ టఫ్ జీన్స్. ఇప్పుడు చూడు. టాటాడాయ్. ఏమైందండి మీకు? ఇది నేను వేసుకోవాలా? నాకేం బాగోదు. బాగుంటుంది లక్ష్మి, నీ షేపుకి. అయ్యో, ఒక్కసారి వేసుకో నేను ప్లీజ్ వేసుకోను. ప్లీజ్ నా వల్ల కాదు. ప్లీజ్ లక్ష్మి, వద్దండి. ఒక్కసారే కదా. యా. ఎక్కడికి? జీన్స్ వేయడానికి. జీన్స్ వేసుకోవడం నాకు తెలుసు, మీరు వెళ్ళండి. జీన్స్ వేసుకోవడం అంత ఈజీ కాదు లక్ష్మి, చాలా కష్టం. ఇటు వేసుకోవాలి, జిప్ వేసుకోవాలి, చాలా విషయాలు ఉన్నాయి. రా 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 రా. నాకు తెలుసని చెప్పానా? వెళ్ళండి. నేను వస్తాను. రావద్దు. నేను రాను.